హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు గుడ్ న్యూస్ ప్లస్ బ్యాడ్ న్యూస్. దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లలో ఘన విజయం సాధించారు. ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ విజయం వెనుక ఎంత పోరాటం ఉందిరా అని చెప్పేసి అందరికీ తెలుసండి. పవన్ కళ్యాణ్ గారి కృషి, పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, పవన్ కళ్యాణ్ గారి ఆశయం అన్ని కలపరిచి ఈ విజయం ఒక గొప్ప విజయంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ఈ విజయం వెనుక పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడినా, ఈ విజయంతో ఎంతమంది సంతోషపడినా దీనికి ఒక వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కారణము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీని నుంచి ప్రజలందరూ చాలా సంతోషపడతారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అభిమానులు మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలు సంతోషపడ్డారు ఈ విజయం వెనుక. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం బ్యాడ్ న్యూస్ ఏంట్రా అంటే విషయంలోకి వద్దాము. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించింది సినీ ఇండస్ట్రీలో, సినిమా ఫీల్డ్లో ఆయన నటన కానివచ్చును, ఆయన యాటిట్యూడ్ కానివచ్చును, ఆయన కనిపిస్తే చాలరా అనేసి ఎంతో మంది కాసుకొని కూర్చుంటారండి, నాతో సహా. అలాంటి ఒక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమాలు చేస్తారా చెయ్యరా అనేది అందరిలోనూ ఒక సస్పెన్స్ గా ఉందండి. ముఖ్యంగా ఆయన కమిట్ అయ్యిండే ప్రతి ఒక్క ఫిలింలను ఆయన కంపల్సరీగా చేస్తాడు. హరిహర వీరమలో కావచ్చును, ఓజీ కావచ్చును, మళ్ళానక్క భవదీయుడు భగత్ సింగ్ కావచ్చును, ఇవన్నీ కూడా ఆయన కమిట్ అయిన ఫిల్మ్స్ గ్యారంటీ చేస్తాడు. తర్వాత ఆయన చేస్తారా లేదా అనేదే ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. కాకపోతే అసలు ఎమ్మెల్యేగా గన ఉంటే 100% కళ్యాణ్ గారు రాజకీయాన్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకొని చేసే అవకాశాలు ఉంది. కానీ ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే పోస్ట్ ఎలాంటి పోస్ట్ ఇవ్వచ్చు అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ ఇస్తే ఆయన వచ్చేసి ఎప్పుడు కానిలే వర్క్ మీద పక్కా 100% డెడికేషన్స్ తో వర్క్ చేసే వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి డెడికేషన్ వర్క్ చేయాలా అంటే ఫిలిమ్స్ కి దూరం తప్పదు అనేసి నాకైతే అనిపిస్తుంది. అలాగన అకస్మాత్ ఆయన కంపల్సరీగా ఏదైనా ఒక మంచి పోస్ట్ దొరికి ఆయన గన ఇది రాజకీయాల్లోకి పూర్తిగా గన వెళ్ళిపోతే కంపల్సరీగా మనమంతా ఆయన్ని సినీ ఇండస్ట్రీలో ఫిలిమ్స్ దూరం అయిపోతుంది అని చెప్పేసి చిన్న బాధ. ఎలాగైతే ఏంటండి మనం అక్కడ కాకపోయినా రాజకీయాల్లోనైనా చూద్దాము, ఎవరు బాధ పెట్టుకోవద్దంట. ఆయన ఆ హోమ్ మినిస్టర్ పదవి చిక్కినా గానీ ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకునేసి ఫిలిమ్స్ తీయల్లా, మనకి బాధ లేకుండా చేయాలా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. జై హింద్, జై జనసేన.